కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్మికులను మోసం చేసే విధంగా ఉన్నాయని ఏఐసిటియు బాపట్ల అధ్యక్షులు బత్తుల శామ్యూల్ విమర్శించారు. ఈ చట్టాల ద్వారా రోజుకు 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచడం కార్మికులపై తీవ్ర పనిభారం మోపినట్లేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 2వ తేదీన బాపట్లలో జరగనున్న 2వ జాతీయ సభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి నూతన కార్మిక చట్టాల రద్దు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బత్తుల శామ్యూల్ తెలిపారు. ఏఐటిసి బాపట్ల జిల్లా 2వ మహాసభ ఏప్రిల్ 9వ తేదీన బాపట్లలో జరగబోతాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఏఐటిసి మహాసభ ఏప్రిల్ నెలాఖరులో జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అసంఘటిత రంగాల వివిధ రంగాల జిల్లా మహాసభలు కూడా ఏప్రిల్ 9లోపే జరపాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. ఈరోజు జిల్లా ముఖ్యుల సమావేశంలో అనేక విషయాలు ఈరోజు చర్చకు రావడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగా ఏదైతే స్వాతంత్ర్యం రాకముందు నుండి ప్రజా పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి కార్మిక హక్కులు సంపాదించినటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి నేడు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి పూనుకుని రాష్ట్రంలో కేంద్రంలో కార్మిక సంఘాలతోటి కార్మికులతోటి చెలగాటం ఆడుతూ కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తాం. అందుకనే దేశంలో ఉన్నటువంటి ప్రధాన కార్మిక సంఘాలు అదేవిధంగా స్వతంత్ర సంఘాలు ఇవన్నీ కూడా కలిసి ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో అందరూ కూడా భాగస్వాములయ్యి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేసి ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కూడా కార్మిక వర్గం పోరాటాలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ కార్మికులు ఏనాడో సంపాదించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని కూడా కాదని చెప్పేసి ఇవాళ దాన్ని 10 గంటల నుంచి 13 గంటల వరకు కూడా పెంచి ఆయా సంస్థల యాజమాన్యానికి కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఇష్టానుసారంగా 10 గంటలు పెంచుకునేదానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా మరి స్త్రీలు నైట్ డ్యూటీలు కూడా చేయాలి, నైట్ షిఫ్ట్లు కూడా చేసి మరి వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని మరి చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా చేయటానికి వాళ్ళు అనుమతులు ఇచ్చారు.